ఇంకా ఊరికే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పాలి. అంతేనా? పింఛన్ వస్తుందా? పింఛన్ గయ మాటి వస్తాయి. 4,000 అన్నాడు కాదు? 4,000 ఎక్కడి వచ్చిన నెలకి అన్నాడు మాలి అన్నాడు కానీ అంత దండుగా మాట్లాడి. అంతేనా? మరి ఏంది సంవత్సరంన్నర అవుతుంది? సంవత్సరంన్నర అవుతుంది. అప్పులు మాపి అన్నాడు, ఏది కాలే. కొంత కొంత చేసిండు, కొంత చేయలేదు. రైతుల పరిస్థితి అఘోరం ఉన్నది. ఎందుకట్లా? ఏం కనబడతా మాఫీ అన్నాడు, మాఫీ ఇంకా మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ ఇచ్చలేదు. ఇచ్చినే మాఫీ కాలేదు. ఇచ్చినే మాఫీ. నీళ్లు మీకు మీ ప్రాంతానికి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేదా? నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. 6-7 ఏళ్ళ నుంచి ఎప్పుడు తగ్గిలేకుండా. ఇప్పుడు వచ్చింది. మరి మీ ఇక్కడ పంటలు పన్నాయి సార్? మామూలుగా పన్నాయి. కొద్దిగా లాస్ట్కి వచ్చినా కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఏట కొన్ని పోయేదా? కొన్ని ఫుల్గా నీళ్ళు ఉండేది. ఎట్లా మీ ఊరికన్నా కదా సభ పెడతారు? సభ పెడతాను, ఇక్కడ పెడతాను దగ్గర మా ఊళ్ళోనే అన్నట్టు. మీ ఊళ్ళోనే? అయితే రైతుల కాంచట పంట పొలాలన్నీ తొక్కించుకొని తీసుకుపోతారు, దౌర్జన్యంగా అంటే అన్యాయంగా గుంజుకుపోతారు అంటారా? దౌర్జన్యం అయితే ఏం లేదు. ఖరాబ్ అయితే ఒకవేళ ఇప్పుడు కోతకు వచ్చింది, కోతకు అయితే ఖరాబ్ చేస్తే పైసలు కట్టిస్తాడు. ఎకరానా స్వచ్ఛందంగా ఇస్తారా? మీరు ఇవ్వాల్సిన దౌర్జన్యం చెప్తారు? దౌర్జన్యం దౌర్జన్యం ఏం లేదు. మంచిగా